రైతన్న సేవలో రబీ వ్యవసాయంపై అవగాహన. బండి ఆత్మకూరు మండలంలోని ఈర్నపాడు గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం వర్క్షాపులో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, మండల ఏవో పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఏఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రబీ సీజన్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు, చిరుధాన్యాలు, ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించాలని రైతులకు సూచించారు. జీవీఏ వల్ల పెట్టుబడి తగ్గి గిట్టుబాటు పెరుగుతుందని తెలియజేశారు. వెటర్నరీ, ప్రకృతి వ్యవసాయ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించిన అధికారులు పంటలతో పాటు పాడి పశుసంవర్ధక కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట లక్ష్మమ్మ, ఎంపీడీఓ గాయత్రి, వెటర్నరీ డాక్టర్ జోష్న, వ్యవసాయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. పశుపక్షాలన్నిటికీ హాని, తర్వాత తాగే నీరు, పీల్చే గాలి, తినే ఆహారం. ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే పంటల సరళిని మార్చండి. ఒకప్పుడు ఆహార సరళి 5 కాబట్టి అది పండించారు. ఇవాళ పండ్లు తింటున్నారు, కూరగాయలు తింటారు, రకరకాలైన మాంసం, చేపలు, ఇలాంటి అన్నింటి మీదకి వెళ్తాము. కేవలం ఒకే రకమైనటువంటి కార్బోహైడ్రేట్స్ ఇచ్చేటువంటి పిండి పదార్థాలు ఇచ్చేటువంటి ఆహారం ఏంటి? వరంటే కేవలం పిండి పదార్థమే, గంపించే పదార్థాలు, దానిలో ప్రోటీన్స్, ఫ్యాట్ ఉంది. కాబట్టి ఇవన్నీ సమతులంగా దొరికే ఆహారాలు, పండ్లు కలుపును, మరి మాంసము, చేపలు, ఇట్లాగే కూరగాయలు, వీటన్నింటినీ సమతులంగా తీసుకోవాలి. అందుకని వీటన్నింటినీ కలగలుపుతో మనం పండించుకునే విధానాలు కూడా మనం ఫోకస్ చేద్దాం. కేవలం వరి మీరున్నారు, వరి పరికరం వరి వేయాలి. సో ఎంత వస్తుంది వరిలో? యాక్చువల్గా మన డిస్కషన్ వరిలో నిజాయితీగా మనం ఆలోచిస్తే ఎంత ఖరీఫ్లో వస్తున్న దిగుబడి అన్నా, దాంట్లో వస్తున్న ఎకరాలు అంటే నికరాదాయం వస్తే 40 కోట్లు వస్తుంది. కానీ 40 కోట్లు గ్యారెంటీ లేదు కదా ప్రతిసారి. బట్ యావరేజ్ తీసుకున్నాం, యావరేజ్ 30-35. అప్పుడు మీకు ఎంత నికరాదాయం వస్తుంది? 10,000. ఆర్డీ 10,000 వెళ్తే గొప్ప. అదే రబీలో మళ్ళీ వేస్తున్నారు కదా, రబీలో ఎంత వస్తుంది దిగుబడి? ఇప్పుడు ఈ కాల్ వేస్తున్నారు కదా, ఇప్పుడైతే కాలంలో అప్పుడు ఎంత వస్తుంది ఆదాయం? నికరాదాయం కదా రేటే. ఎందుకంటే అప్పుడు కూడా ఇదే ఉంటుంది. ఇప్పుడు గత సంవత్సరం చూసారు మీరు, ఈ సంవత్సరం చూస్తున్నారు. గత 2 సంవత్సరానికి మనకి రేటు పరిశ్రమ వల్ల ఎక్స్పోర్ట్స్ కూడా పెద్దగా పంపించినాయి. సో ఓవరాల్గా ఎక్కడ కూడా మనకి వరికి పెద్ద ఊపి లేదు, పంట రేటు లేదు. ఏదైనా ఆల్రెడీ మొత్తం అతి కష్టపడితే చూస్తూ ఉన్నారు కదా, రోజులో కష్టపడి నిరంతరం వర్షం, వాన, వరద అనుకున్న ఇబ్బంది పెడితే చివరికి రైతుకు తెలుస్తుంది. మా అయితే ఒక 5,000, 30,000, 30,000 బియ్యం ఇదే కదా. కానీ అదే 2 లక్షల రూపాయలు. సో మన ఎందుకు రైతులు ఇక్కడ మన రైతులు మన మధ్య ఒక చేశారంటారు. వారి యొక్క ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకున్నాం. అది కూడా వినూత్న ప్రయోగం చేసింది. ఫెయిల్యూర్ సక్సెస్ అనేది ఈ వాతావరణ పరిస్థితికి, ఇప్పుడు ఉన్నటువంటి నేల పరిస్థితికి ఏ మేరకు సూట్ అయిందనేది కూడా ఇమీడియట్గా ప్రతిదీ ఇక్కడ చేసేస్తాము, అది సక్సెస్ అయిపోతారు అనుకుంటున్నాం. ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగాన్ని మనం 2 సంవత్సరాలు అర్థమైపోతుంది. సో మిగిలినటువంటి రైతులు కూడా కేవలం ఇప్పుడు మనం ఏం చేస్తాము? విపరీతంగా పెట్టలేదు తగ్గించాలి. కారణం ఏంటంటే పెట్టలేదు ఒకప్పుడు మేబీ మీ ఉన్నటువంటి వాళ్ళు చెప్తే మన తాతల నాడు ఎరువులు కేవలం బస్సులు లేదు, రకరకాల వాళ్ళకి ఎలాంటివి మాత్రం వేసేవాళ్ళు. అది కూడా వేసేవాళ్ళు. అది మన తర్వాత వేస్తూ వచ్చారు. ఆవుల చెక్క, లేకపోతే దారం చెక్క, వేసిన చెక్క, ఇలాంటి చెక్క ఇలాంటి వేసేవాళ్ళు. ఏదైనా భూములు సమస్యాత్మకంగా అనిపించినట్టు వాళ్ళు అదర్వైజ్ ఎరువులేదు. కానీ తర్వాత కూడా మనకి ఈ 1970 తర్వాత పపాయ ఇటువంటి మనం రికమెండ్ చేస్తాం. సో అట్లా మనం చేసుకుంటే అది ఒక A గ్రేడ్ మోడల్ అవుతుంది. దాని తర్వాత ఏమంటే అసలు పొలంలో పంట వేసే అవకాశం లేనప్పుడు, లేదా 10-15 రోజులకి మనం వెంటనే పంట వేస్తామన్నప్పుడు పంటలో ఉన్న వ్యర్థాలు కానీ, ఏదైనా ఆకులు కానీ ఇట్లా ఫ్లై మల్చింగ్ అంటాం, కప్పి పెట్టాలి. ఎందుకు కప్పి పెట్టాలంటే సూర్యుని వేడి భూమి మీద పడితే మనం పొలంలో చాలా నష్టపోతాం. కర్బనం ఆవిరైపోతుంది, సూర్యుడు వెళ్ళిపోతుంది, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కొన్ని ఇంట్లో మంచిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఏమంటే గతంలో మనం చెప్పిన
వాళ్ళము లోతు దుక్కులు దున్నాలని. లోతు దుక్కులు అవసరం లేదు, ఇప్పుడు చాలా మినిమం పిల్లేజ్ అంటారు, చాలా తక్కువనే దున్నాలి, ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు పొలాన్ని. అదొక ఇంపార్టెంట్ సూత్రం ప్రకృతి వ్యవసాయం. తర్వాత దేశీ విత్తనాలను మనం రికమెండ్ చేసుకోవాలి. మ్యాక్సిమంగా ఈ ఊళ్ళో ఉండే రైతు ఇక్కడే పండించుకోవాలి మనం. అలాగే దేశీ విత్తనాలు ఏదైతే కుజు పటాలి అని నవ్వాలి అని రకరకాలు ఉన్నాయో దేశీ విత్తనాలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు మన దగ్గర రైతుల దగ్గర ఆ పాడి పశువులు లేవు కాబట్టి రైతులకు ఈ ప్రకృతి వ్యవసాయంలో పశువుల అనుసంధానం జరగాలి. ప్రతి ఇంట్లో రైతు కూడా కనీసం 1-2 ఆవులు కానీ బరువులు కానీ ప్రతి ఉండాలి, పశువులు ఏదైనా అనుసంధానం ఉండాలి. ఆ తర్వాత ఏమంటే మనము జీవ ఉత్పేకాలు ఉంటాయి, బీజామృతం అని విత్తన శుద్ధి చేయడం, ఘనజీవామృతము, అమోనియా, యూరియా లాంటి మనం ఏదో పోషకాల కోసం బదులుగా ఈ ఘనజీవామృతం వాడొచ్చు, మనం తయారు చేసుకొని ఆవు పేడ ఆవులు తయారు చేస్తాం. సో అది వాడాలి. అప్పటికి కూడా మన పొలంలో ఏదైనా చీడపీడలు వస్తాయి కానీ రకరకాల కషాయాలు ఉన్నాయి, బ్రహ్మాస్త్రము, అగ్నేస్త్రము, యోగ మోసస్ ఉంటాయి, పంచగవ్య లాంటివి ఉంటాయి. ఇట్లా మనం కషాయాలు వాడతాం. 9వ అంశం ఏమంటే అసలు ఎటువంటి ప్రతి కెమికల్ అని పెద్దది కానీ పొలంలో ఏమి దానివల్ల చాలా నష్టపోతుంది. ఈ కార్యక్రమాలు పాటిస్తున్నామంటే మన అందరి ఆరోగ్యం బాగుంటుంది, నేలతల్లి ఆరోగ్యం బాగుంటుంది, అలాగే కాలుష్యం కూడా తగ్గిపోతుంది. రైతులందరికీ దయచేసి విన్నపము, ఎవరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టండి. రెండవది మనం చూస్తూ ఉన్నాము, పొలాల్లో అగ్గి పెట్టుకున్నారు, కాలుస్తున్నారు పంట వ్యర్థాలను. దయచేసి దాన్ని కాల్చకుండా కూడా వేరే మార్గాలు ఆలోచించండి. మీకు ఒకవేళ దాంట్లో ఇబ్బంది అయితే ఏదైనా కటింగ్ చేయడమో ఇంకో రకంగా చేయడం ఆలోచించండి. పొలాలలో ఎప్పుడు కూడా అగ్గితో కాల్చడం అనేది చాలా నష్టపోతాము. దయచేసి రైతులందరూ గమనించి ఈ పొలాలలో ఎప్పుడు కూడా పంట వ్యర్థాలను కాల్చండి.